కారు డిక్కీలో ఉండిపోయిన రణవీర్‌ను ఎలాగైనా బయటకు తీసుకురావాలని ఇంట్లో అందరూ పడుకున్నాక మనోహరి బయటకు వెళ్లి అతి కష్టం మీద కారు డిక్కీ ఓపెన్ చేస్తుంది. అప్పుడే అమర్ బాల్కనీలోకి వచ్చి చూస్తూ ఉంటాడు. అమర్‌ను చూడగానే మనోహరి భయంతో కారు పక్కనే నక్కి కూర్చుంటుంది. అటూ ఇటూ చూసిన అమర్ మళ్లీ వెళ్లి పడుకున్నాక మనోహరి రణవీర్‌ను తీసుకుని తన రూమ్‌లోకి వెళ్ళిపోతుంది. రూమ్‌లోకి వెళ్ళగానే గబగబా మంచినీళ్లు తాగుతాడు రణవీర్. నిజంగా చచ్చిపోయాను అనుకున్నాను. బతికించావు మనోహరి అంటాడు రణవీర్. నేనెలాగైనా కాపాడతానని చెప్పాను కదా అని అంటుంది మనోహరి. కానీ ఇంత రిస్క్ చేసి ఇంట్లోకి రావడం కన్నా డిక్కీలోనే ఉండడం బెటర్ అనిపించింది అని అంటాడు రణవీర్. అయితే మళ్ళీ డిక్కీలోకి పంపించేయనా అంటుంది మనోహరి. వద్దు, పర్వాలేదు, ఇక్కడే ఉంటాను. అవును, ఈ బాంబేంటి మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చావు అని అడుగుతాడు మనోహర్ని రణవీర్. టెన్షన్ పడకు, రేపు నాకు దీంతో పని ఉంది అని అంటుంది మనోహరి. ఏం పని మనోహరి అంటాడు రణవీర్. రేపు నువ్వే చూస్తావు కదా అని మనోహరి చెప్పగానే రణవీర్ మాత్రం భయం భయంగా చూస్తూ ఉంటాడు. తర్వాత బయట ఎవరు లేరని నిర్ధారించుకున్న తర్వాత రణవీర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు ఉదయం రాథోడ్ కారు క్లీన్ చేస్తుంటాడు. రామ్మూర్తి, మంగళ వస్తారు. రండి సార్, రండమ్మా అంటాడు రాథోడ్. ఏమయ్యా రాథోడ్, అప్పుడే వచ్చేసావా నువ్వు అంటాడు రామ్మూర్తి. పొద్దునే వచ్చేశాను సార్. మిస్సమ్మ సీమంతాన్ని నేను మిస్ అవ్వనని చెప్పాను కదా. ఆ బ్యాగులు ఇలా ఇవ్వండి. ఇవ్వండి సార్, మళ్ళీ లోపలికెందుకు? ఏయ్ తిరుపతి, ఈ బ్యాగులు కారు డిక్కీలో పెట్టు అంటాడు రాథోడ్. రాథోడ్, బాగి అల్లుడుగారు పిల్లలు రెడీ అవుతున్నారా అంటాడు రామ్మూర్తి. అవుతున్నారు సార్, లగేజీ సర్దుతున్నారు అంటాడు రాథోడ్. అయ్యో, ఇంకా రెడీ అవుతున్నారా? గంటలో రాహుకాలం వస్తుంది, త్వరగా బయలుదేరాలి అంటాడు రామ్మూర్తి. అంతసేపు ఏం కాదు సార్, ఇక బయలుదేరుతాము. మీరు లోపలికి వెళ్ళి హడావిడి చెయ్యండి అంటాడు రాథోడ్. రామ్మూర్తి, మంగళ లోపలికి వెళ్తారు. మంగళ హాల్లో నిలబడి మనోహరి రూమ్ వైపు చూస్తుంది. ఏంటి అక్కడ చూస్తున్నావు? పద అమ్మాయి దగ్గరకు అంటాడు రామ్మూర్తి. మీరు వెళ్ళండి, నాకు కొంచెం పనుంది అంటుంది మంగళ. ఏంటే, ఆ మనోహరితో ముచ్చట పెట్టుకోవాలా? దుష్టులకు దూరంగా ఉండమని ఎన్నిసార్లు చెప్పాను అని అంటాడు మంగళతో రామ్మూర్తి. నాకు మనోహర్ని కలవడం తప్ప వేరే పని ఉండదా? ఎప్పుడు అదే అనుమానం అంటుంది మంగళ. చూడు, శుభమని ఊరెళ్తున్నాం. ఏదైనా తేడా జరిగిందో చంపేస్తాను, జాగ్రత్త అని చెప్పి రామ్మూర్తి బాగి దగ్గరికి వెళ్తాడు. బాగి బట్టలు సర్దుతుంది. అమ్మ బాగి అని అంటాడు రామ్మూర్తి. నాన్న వచ్చేశారా? పిన్ని ఎక్కడా అని అంటుంది బాగి. కింద ఉందమ్మా. అమ్మ, ఈ టైంలో నువ్వు ఈ పనులు చేస్తున్నావా? నువ్వు కూర్చో, నేను చేస్తాను అంటాడు రామ్మూర్తి. నాన్న, ఈ పనులన్నీ మీకెందుకు అంటుంది బాగి. తప్పేముందమ్మా, ఎప్పుడెప్పుడు ఊరు వెళ్దామా, ఎప్పుడెప్పుడు ఊర్లో వాళ్ళందరినీ పలకరిద్దామా, ఎప్పుడెప్పుడు నీ సీమంతం చేద్దామా అని చాలా ఆతృతగా ఉందమ్మా. రాత్రంతా నాకు అసలు నిద్ర పట్టలేదమ్మా. రేపు ఈ పాటికి నా కల తీరిపోతుందమ్మా. నాకు చాలా సంతోషంగా ఉంది తెలుసా అంటాడు రామ్మూర్తి. అవును నాన్న, నాకు కూడా ఎన్నో రోజుల తర్వాత మన ఊరు వెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అంటుంది బాగి. అన్నీ చెప్తూ అన్నీ సర్దుకొని అందరూ బయలుదేరుతుంటే అమర్ వచ్చి నేను వెనుక వస్తాను, మీరు బయలుదేరండి అని చెప్తాడు. సరే అంటూ అందరూ కారులో వెళ్తుంటారు. అదే దారిలో రణవీర్ మనుషులు బాగి వాళ్ళని చంపేందుకు రోడ్డుకు అడ్డంగా రాళ్ళు పెడతారు. రాథోడ్ కారు ఆపి రాళ్ళు చూస్తుంటాడు. రౌడీలు పక్కనే చెట్ల చాటు నుంచి చూస్తూ ఉంటారు. మరి ఏం జరగబోతుందనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.